అన్నదమ్ములు వారి యొక్క పాండురాజు ధృతరాష్ట్రుని యొక్క సంతానంగా కౌరవులు 100 మంది, పాండవులు 5గురు వారి అన్నదమ్ములు పిల్లలయ్యి వారి ఆస్తుల పంపకాలు వాస్తవానికి క్షత్రియ ధర్మం ప్రకారం ఎవరు పెద్దవాడైతే వాళ్లే రాజు కావాలి. ఆ ప్రకారం ధర్మరాజు రాజు కావాలి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఈర్ష్య అసూయల వల్ల ఇది ఎప్పుడైనా ప్రమాదమేనని చెప్పి వేదవ్యాస మహర్షి, శ్రీకృష్ణ భగవానుడు, ఇక కొంతమంది పెద్దలు అందరూ కలిసి ఆస్తిని పంపకాలు చేసి ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇచ్చారు. చక్కగా ఇచ్చిన తర్వాత ఈ కురు వంశం ఇదంతా కూడా హస్తినాపురం అంతా కూడా కౌరవులకు అప్పచెప్పి వీళ్ళు ఇంద్రప్రస్థం అనేటువంటి నగరానికి పోయి అక్కడ ఏదో పాడుపడ్డది ఉంటే బాగు చేసుకోండి అంటే వాళ్ళు అక్కడ నుండి వీళ్ళ యొక్క ప్రతిభ శ్రీకృష్ణుని యొక్క అండదండలతో వాళ్ళు చక్కగా రాజ్యాన్ని మంచిగా నిర్మాణం చేసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా రాజసూయ యజ్ఞం చేసి ప్రపంచం మొత్తం మెచ్చే విధంగా వాళ్ళు చేసుకోవడం జరిగింది. బోలెడు సంపదలు అవన్నీ వాళ్ళు సమకూర్చుని అవన్నీ సంపదలన్నీ చూసిన తర్వాత దుర్యోధనుడికి ఈ సంపదల పట్ల అసూయ కలిగింది. అసూయ కలిగేసరికి ఈ సంపదలను ఏదో రకంగా నేను కబ్జా చేసి నేను వీటిని పొందాలి అనేటువంటి కాంక్షతో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా చేయాలి ఏమిటంటే ఆయనకి ఎవరైతే ముఖ్యులుగా ఉన్నటువంటి కర్ణుడు, శకుని, మరి దుశ్శాసనుడు ఈ ముగ్గురు సలహాల మేరకి పాండవులను పిలిపించి వాళ్ళతో 1కి 2 సార్లు జోదమాడి వాళ్ళని ఓడేటట్టుగా తయారు చేసి 13 సంవత్సరాలు వాళ్ళు పెట్టుకున్న నియమం ఏమిటంటే 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం అంటే అడవుల్లో ఉంటూ జనానికి కనపడవచ్చు కానీ అడవుల్లోనే ఉండాలి. తర్వాత 13వ సంవత్సరం అజ్ఞాతవాసం, అరణ్యవాసం 12 ఏళ్ళు, అజ్ఞాతవాసం 1 సంవత్సరం, 13 సంవత్సరాలు కూడా అడవుల్లో ఉండేటట్లుగా నియమం పెట్టుకొని ఆ 13వ సంవత్సరం మళ్ళీ వాళ్ళని కనుక ఎక్కడ కాని రాకుండా ఉండాలి. గుర్తించినట్లయితే మళ్ళీ వాళ్ళు 13 ఏళ్ళు మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయవలసి ఉంటుంది. ఇట్లాంటి మీరైనా మేమైనా నియమం పెట్టుకున్నారు. నియమం ప్రకారం శకుని ధర్మరాజుని ఓడించడం, ఆ యొక్క పరాభవానికి గురయ్యి అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా అడవులకు పోయి వాళ్ళు అనుకున్నట్టుగా 12 సంవత్సరాలు 13 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకున్న తర్వాత మాకు మా ఆస్తులు మాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి అది ఒక మధ్యలో 2-3 రాయబారులు ఇద్దరిని పంపించారు. పని కాదు. 3వసారి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా రాయబారిగా వెళ్ళి అయ్యా ఎందుకంటే మీరు ఇవ్వకపోతే వాళ్ళు క్షత్రియ ధర్మం ప్రకారం భీమార్జునులు ఇవ్వకపోతే వాళ్ళు ఆస్తులు ఊరుకుంటారు బలవంతులు. అందుకని ఇవ్వకపోతే దీనివల్ల యుద్ధం జరిగితే కురువంశం, క్షత్రియులు, మొత్తం మానవ జాతి, మరి అనేక రకమైనటువంటి గుర్రాలు, ఏనుగులు జన నష్టం విపరీతంగా జరిగిద్ది. అందుకని మీరు ఏదో రకంగా మీరు అందరూ కూడా ఆ ఆస్తులు వాళ్ళ ఆట వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి చెబితే దుర్యోధనుడు ఎట్టకేమో వినలేదు. వినకపోక అనేక రకాలుగా చెప్పాల్సిన ఎన్ని రకాలుగా చేస్తే బాగుంటుంది అన్ని రకాలుగా చెప్పినా ఇవ్వకపోతే అప్పుడు ఆయన యుద్ధం అనేది తప్పనిసరిగా అనివార్యమైంది, చేయవలసి వస్తే అప్పుడు యుద్ధం చేయడానికి ఇదే రోజు అంటే రేపటి రోజు ఈ మార్గశిర మాసంలో రేపు మనకి బుధవారం 11వ తారీఖు రేపు మన గీతా జయంతి. రేపు మనకి యుద్ధానికి తారీఖు అటు వాళ్ళు ఇటు వీళ్ళు ఈ యొక్క డేటు ఈ రోజు ఇవన్నీ కూడా కృష్ణుడు వాళ్ళ రాయబారం ఎప్పుడైతే సంధి ఒప్పుకోలేదో అప్పుడు మీకు మీ పలాని రోజు యుద్ధానికి మీరు సన్నద్ధం కాబట్టి నేను వాళ్ళకి చెప్తానని చెప్పి వచ్చి ఆయన యుద్ధం మొత్తం చేసుకొని వీళ్ళు ఇటు నుంచి వాళ్ళు అటు నుంచి మొత్తం యుద్ధానికి రెడీ అయ్యారు. దీనికి ఆస్తులు ఇవ్వకపోవడం వల్ల, అనుకున్న మాట ప్రకారం నిలబడకపోవడం వల్ల అన్నదమ్ములు పిల్లలు అయ్యి ఉండే ఇవాళ మనం ఏం చేస్తున్నామో అప్పుడు అదే జరిగింది. అప్పుడు ఏం జరుగుతుందో ఇవాళ అవే జరుగుతున్నాయి. అలా యుద్ధం ప్రారంభమైతే యుద్ధం అంతా కౌరవులకి 11 అక్షోహిణి సైన్యం సమకూరింది. 7 అక్షోహిణి సైన్యం వీళ్ళకి సమకూర్చుకున్నాం. ఇక అందరిలో కూడా ముఖ్యంగా ఏమిటంటే భీమార్జునుల మీద వీళ్ళ వైపు యుద్ధం అంతా కూడా వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. మిగతా చాలా మంది ఉన్నా ఎక్కువ వీళ్ళిద్దరు మాత్రం యుద్ధాన్ని బాగా చేయగలరు. అలాంటి అర్జునుడు మరి ఆ వైపు వాడు ఈ వైపు వీళ్ళంతా బారులు తీరిన తర్వాత అప్పుడు మనకు భగవద్గీత ప్రారంభం అవుతుంది. ఎలా ప్రారంభం అవుతుందంటే ధృతరాష్ట్రుడు వేదవ్యాస మహర్షిని ఇదంతా ఇట్లా జరుగుతుందయ్యా, దీన్ని ఏంటి ఆపే మార్గం అంటే వేదవ్యాస మహర్షి చెప్పిన మాట ఏమిటంటే
యుద్ధం అనేది అనివార్యం, అది ఆపాది కాదు. ఎందుకంటే కాలం దాటదానిది, దాని పరిధులన్నీ దాటిపోయింది కాబట్టి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ఓర్చుకోవడం తప్ప నువ్వు చేయగలిగింది నేను ఆపగలిగింది ఏమీ లేదు. కానీ యుద్ధం నువ్వు చూస్తానంటే ప్రత్యక్షంగా నీకు దివ్య దృష్టిని ఎంత చూడమన్నాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు నేను చూడలేనయ్యా, ఎందుకంటే ఘోరమైనటువంటి మరి యుద్ధం నేను నా కళ్ళతో చూడలేను, ఎందుకంటే ఆయన పుట్టుకతోనే అందుడు, నేను చూడలేను. కానీ నేను వింటాను, చెవులాగా వినటానికి సిద్ధంగా ఉన్నది నా మనసు, వింటాను అంటే పక్కన వాళ్ళకు మంత్రిగా ఉన్నటువంటి సంజయుడికి ఆ యొక్క వేదవ్యాస మహర్షి దివ్య దృష్టిని ఇచ్చాడు. అంటే ఆ దృష్టి ఏమిటంటే ఆయన అక్కడ కూర్చొని ఎక్కడేం జరుగుతుందో చూడగలడు, ఎక్కడేం జరుగుతుందో చెప్పగలడు. ఒకవేళ లేదు వాళ్ళల్లోకి పోయినా కూడా ఆయన ఎవరికి కనపడు. అట్లాంటి దివ్య దృష్టిని, అలాంటి శక్తిని వేదవ్యాస మహర్షి మన సంజయుడికి ఇవ్వటం జరిగింది. అప్పుడు యుద్ధం అంతా తారిసీలిన తర్వాత అప్పుడు ఈ ధృతరాష్ట్ర మహారాజు ధర్మక్షేత్రే కురుక్షేత్రం, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఇప్పుడు నా కుమారులు నా తమ్ముడు కుమారులైనటువంటి పాండవులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇది మొట్టమొదటి శ్లోకం. అంటే ఆయన ఏమన్నాడంటే నా కుమారులు నా తమ్ముడు కుమారులు అంటే నానే మమకారం అనేది ఆయనకి ఎప్పటికీ వదలలేదు. ఆ ఒక్క శ్లోకం ఆయనతో మొదలైతే అప్పుడు సంజయుడు ఏం చెప్పాడంటే అయ్యా ఇద్దరు వచ్చారు, రెండు పక్కల బారులు తీరారు, యుద్ధానికి సన్నిద్ధమై రెడీగా ఉన్నారు. నీ కుమారుడు అందరిని పరిచయం చేస్తూ అదంతా సాగింది. తర్వాత కృష్ణార్జునులు ఇద్దరు కూడా మరి చక్కగా పొందుపరిచినటువంటి తెల్లటి 4 గుర్రాల మీద బ్రహ్మాండంగా వారిద్దరు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత అర్జునుడు కృష్ణ ఇప్పుడు మనం, ఎందుకంటే అప్పుడు ఆయన 14 సంవత్సరాలు అయింది, అక్కడ ఉన్నటువంటి జనాలను ఎవరిని ఆయన చూడాల, ఎందుకంటే వాళ్ళు అడవులకు పోయారు అప్పుడే రావటం. మనం పోయి 14 ఏళ్ళు అయింది. కానీ ఎవరు దుర్యోధనుని పక్షాన అతనిని ఆనందింపజేయడానికి, ఎవరు ఆయన పక్షాన్ని యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నారో వారందరినీ ఒకసారి నేను కళ్ళారా చూడాలనుకుంటున్నాను, మీరు ప్రధాని మధ్యలోకి బాని అని అంటే శ్రీకృష్ణస్వామి చక్కగా చేసుకుపోయి మన భీష్మ పితామోహని గురు ద్రోణాచార్యుని ఎదురుగా నించోబెట్టాడు. అలా ఎప్పుడైతే ఎదురుగా నించోబెట్టారో అప్పుడు కృష్ణుడు ఒక్కసారి అందరిని చూశాడు. కృష్ణుడు చూసి అర్జున ఇది చూడవా, వీళ్ళే మనం యుద్ధం చేయాల్సిన వాళ్ళు అని చెప్పి కృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, అర్జునుడు ఒక్కసారి రథంలో ఉండి అందరిని చూసేసరికి ఎటు చూసిన అందరూ పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, గురువులు, తండ్రులు, తాతలు, మేనమామలు, మనవాళ్ళు, ఎటు చూసిన బంధువర్గమే కనపడుతుంది ఆయన. అప్పుడు ఆయన కనిపించింది ఏంది ఎటు చూసిన అందరు వీళ్ళే ఉన్నారు, వీళ్ళంతా నాకు పూజ్యులు, గౌరవనీయులు, భీష్మ పితామహుడు, మరి ఆయన మా తాత గురువు ద్రోణాచార్యుడు, ఎవరికి నేర్పినటువంటి విలువిద్య నేర్పినటువంటి వాడు కృపాచార్యుడు, ఇట్లా అనేక రకమైన అశ్వత్థామ మంచి స్నేహితుడు, మరి ఇట్లా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరినీ వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళందరినీ ఇప్పుడు మనం చంపుకోవాలా, ఇలా చంపడం కరెక్టేనా అని చెప్పి ఆయనకి ఒక రకమైనటువంటి మోహం, ఒక రకమైనటువంటి మనిషి మమకారం, ఈ రెండు మిక్స్ అయిపోయి ఆయన ఎప్పుడైతే ఈ యుద్ధం అనేసరికి, యుద్ధం అంటే ఆయనకు ఒక ఆట, అట్లాంటి ఆట ఆడేటువంటి అర్జునుడికి శరీరం అంతా కంపించిపోయి నోరంతా ఎండిపోయి ఇక ఈ మాట రావట్లేదు, చేతిలో ఉన్న గాంధీయం వనికి జారి కింద పడి రథంలోనే పడి, బావా అసలు వీళ్ళంతా కూడా స్వజనులు అంటే మన సొంత వాళ్ళయ్యా, వీళ్ళని చంపుకొని వీళ్ళ యొక్క నెత్తురు కూటితో మనం ఈ రాజ్యాన్ని పాలించడం ఏ రకమైనటువంటి సమన్యాసం నువ్వు ఆలోచించు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళందరినీ మనం చంపేసినట్లయితే, సంహరిస్తే ఆ తర్వాత ఉన్నటువంటి స్త్రీమూర్తులందరి పరిస్థితి ఏమిటి, రేపొద్దున జరగబోయే కార్యక్రమాలు ఏమిటి, వర్ణ సంకరం ఏర్పడుతుంది, దీనివల్ల అనేక రకమైనటువంటి లోకంలో అనేక రకమైనటువంటి మరి ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా మరి ఇలాంటివన్నీ వస్తాయి. అందుకాటి యుద్ధం ఎడు చూసినా నాకు మంచిది అనిపించలేదు, కాబట్టి నేనైతే యుద్ధం నేను చేయలేను అని చెప్పింది. అదేందయ్యా నువ్వు యుద్ధం చేయలేకపోతే అట్ట, మరి నిన్ను నమ్ముకోనే కదా, అసలు అర్జునుడిని నమ్ముకొని యుద్ధం మొదలు పెట్టింది. అర్జునుడు లేకపోతే అసలు ఈ పక్క యుద్ధమే లేదు. అట్లాంటి నువ్వే అట్లా అంటే ఎలా అంటే, కాదు బావా మనం తెలిసి కూడా తప్పు చేస్తున్నాం, ఎందుకంటే అసలు వాడు దుర్మార్గులు చంపితే మనకి ఇంకా పాపం వస్తుంది కానీ పుణ్యం వస్తుందా అని చెప్పి ఈ రకమైన బోధంతా మొదట అధ్యాయం అంతా 18 అధ్యాయాలతో ఉంటుంది చక్కగా. ఆ అధ్యాయం అంతా కూడా అర్జునుడు శ్రీకృష్ణుడికి ప్రశ్నతో జవాబుగా ఆయన బోధంతా సాగుతూ ఉంటుంది. అంటే ఆయన చెప్పేది ఏమిటంటే, అర్జునుడు మనం వీళ్ళంతా సొంత వాళ్ళు కదా, మనం ఎట్లా చంపాలి,
మరి ఈ చంపడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? వీళ్ళందరినీ చంపుకోవడం వల్ల మరి మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు అంతా వితంతువులు అయితే దానివల్ల వచ్చే సమస్య ఏమిటి? చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడా ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి అసలు యుద్ధం వద్దు, నేను యుద్ధం చేయలేను అని చెప్పి ఆయన మొండికేశాడు. అప్పుడు మొండికేస్తే 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు